మీరు ఎప్పటి సందో హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా. హోమ్ టూర్ కాదు కానీ మీకు ఇష్టమైందే కిచెన్ టూర్ చేయబోతున్నా. సో ఇదే నా సామ్రాజ్యం అనమాట. అందరి ఇళ్ళలో ఉన్నట్టే నా ఇంట్లో ఉంటే కొత్తగా ఏమి ఉండవు. అది నా స్టవ్, ఇది నా ఓవెన్, అది నా బియ్యం డబ్బా. సో ఇవే ఉంటాయి అనమాట. మీరైతే పొట్టిగా ఒకసారి రౌండ్ లుక్ వేసేయండి నా కిచెన్ది. సో చూసిరు కదా, యాక్చువల్గా మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మాకు కొంచెం ఏమంటారు ఈ వుడ్ వర్క్తోనే వచ్చినాం. అందుకోసమే వీటిని నేను చేంజ్ చేయించలేకపోయినా, ఎందుకంటే మన బడ్జెట్లో వచ్చింది. సర్లే మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో చేంజ్ చేసుకుందామని చెప్పేసి అయిపోయింది. కొంచెం అసంతృప్తి అవుతుంది కాదన్నాను నేను, ఎందుకంటే ఇది మన చాయిస్ కాదు, ఇది మన చాయిస్ కాదు. ఇంకా అది నేను పెట్టించుకున్నాను, ఈ మీద బాక్సులు కూడా పెట్టించుకున్నాను. కానీ ఎందుకు పెట్టించుకున్నా అంటే ఇంకా దీని కాంబినేషనే పెట్టాలి, దీని లెవెల్నే పెట్టాలి, లేకపోతే వేరైపోతుంది కదా. నాకు ఆప్షన్ లేక అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. సో నాకున్నంతలో నేను బాగానే చూసుకుంటున్నాను అని అనుకుంటున్నాను. అండ్ మీ లెక్కనే నేను కూడా ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ ఒక్కొక్క జాగాలో కొనుక్కున్నా. కాకపోతే ఎక్కువ మొత్తం అయితే నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేసిన. ఆన్లైన్లో ఎందుకు షాపింగ్ చేసిన అంటే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి కదా. నేను ఒక ఆరెంజ్ బటన్తో ఎక్కువ క్యాష్ బ్యాక్ని పొందిన. అదేంటి అంటే క్యాష్ కరో యాప్. సో ఈ క్యాష్ కరో యాప్ ఏంటిది అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసిన ప్రతిసారి అక్కడ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్లే కాకుండా ఈ క్యాష్ కరో యాప్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు వేరే లెవెల్లో షాపింగ్ చేస్తే అది వేరే లెవెల్లో క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీకు ఎందుకు ఆలస్యం, ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లింక్ను క్లిక్ చేసి ఆరెంజ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి మీరు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ కరో యాప్ అనేది ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి బెస్ట్ వే. ఎందుకంటే ఇక్కడ వచ్చిన క్యాష్ బ్యాక్ ని మనం మంచిగా ఒరిజినల్ మనీని మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చలో లేట్ ఎందుకు కానీ మన కిచెన్ టూర్ ని స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ నేను మీకు నాతోని స్టార్ట్ అయిన వస్తువుల్ని చూపిస్తా, తర్వాత నేను కొనుక్కున్న వస్తువుల్ని చూపిస్తా. ఇదిగో ఏ నాకు ఫస్ట్ ఉన్న గిన్నెలు. మా ఆయన బ్యాచులర్, ఆయనతోనే నేను వచ్చేసిన కాబట్టి ఇవి కూడా పాపం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కొనిచ్చింది అనమాట. రైస్ కుక్కర్ ఉంటుంది, ఖరాబ్ అయిపోయింది, పాడేసినట్టు. ఇది ఇప్పటికి మేము ఇళ్ళనే చికెన్ అనుకుంటాం. ఇది ఎందుకు కొనిచ్చిందో నాకు కూడా తెలియదు, ఆమె పాపం కొనిచ్చేసింది. 2 గ్లాసులు, ఒక చెంబు, స్పూన్లు, ఈ 2 ప్లేట్లు. సో వీటితోని మా సంసారాన్ని స్టార్ట్ చేసి ఇవన్నీ ఇంత పెద్ద కిచెన్ కి చేసుకున్నాం. సోపులు వాడి కూడా కొనుక్కునే స్థాయికి వచ్చినాం. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్టే. మా కష్టం కూడా ఉంది, బట్ ఇవన్నీ నా మెమరీస్ అనమాట. ఇవి నేను ఇట్లే ఉంచుకుంటా ఎన్ని రోజులు అయినా సరే. సో అవి నాతోని స్టార్ట్ అయిన వస్తువులు, ఆ గిన్నెలు. మా ఆయనే కానీ నా ఏం లేవు, నేను అన్ని వచ్చి కొనుక్కున్నాయి. అయితే రీసెంట్ గా నేను అమెజాన్ నుంచి ఈ వస్తువులు కొనుక్కున్నా. ఇవేంటి చూపించాను మీకు. ఇగో ఇది బియ్యము, కూరగాయలు అన్ని కడగడానికి పనిచేస్తుంది. ఇది అమెజాన్ లో 179 ఉంది. నేను క్యాష్ కరో యాప్ ద్వారా కొన్నాను కాబట్టి 149కే వచ్చింది. ఇగో ఇదేమో ఇట్లా సింపుల్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోరి, కడుక్కున్న తర్వాత ఆ చెత్త అంతా తీసి దీంట్లో వేసుకున్నాను. మీకు చూపించినాక పెడదామని ఇంకా ఫిక్స్ చేయలేను. ఇది కూడా అమెజాన్ లోనే నేను 199కి తీసుకున్నా. ఇది నాకు 179కి వచ్చింది. అండ్ ఇంకోటి ఇది మెయిన్. ఇదేంటో తెలుసా, ఈడ పెట్టుకునేది. ఎందుకంటే మనం గిన్నెలో వంట చేసిన ప్రతిసారి స్పూన్లో ఆడ పెడితే స్టవ్ తుడవాల, కింద ఇది తుడవాల, చాలా పెద్ద పని. అదంతా పని తప్పించుకునేందుకు ఇది కొనుక్కున్నా. ఇక్కడ అన్ని స్పూన్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక కూర మీద మూత కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని యాక్చువల్ ప్రైస్ 199 రూపీస్, కానీ నాకు క్యాష్ కరో యాప్ ద్వారా 179కే వచ్చింది. అండ్ ఇది అమ్మ బాబోయ్ చూడురి, దీనికి ఒక డబ్బా పెట్టాల్సి వచ్చింది, దీనికి ఒక డబ్బా పెట్టాల్సి వచ్చింది, దీనికి ఒక డబ్బా పెట్టాల్సి వచ్చింది. ఆడ నాకున్న జాగా మొత్తం అయిపోయింది. అందుకోసమే నేను ఇది అమెజాన్ లో చూసి బుక్ చేసుకున్నా. దీని యాక్చువల్ ప్రైస్ 299, కానీ నాకు క్యాష్ కరో యాప్ ద్వారా 259 రూపీస్కే వచ్చింది. ఇటు పక్కకు స్పూన్లు, ఇటు పక్కకు స్పూన్లు, ఇటు పక్క కత్తెలు, ఏమంటారు కత్తెరలు అన్ని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఇది సింక్ కోసమే కొన్నాను. ఏమంటారు ఏమంటారు సింకును కడిగేసిన
ఆ స్పాంజ్, ఏదైనా లిక్విడ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది కొనుక్కున్నా. సో నా ఐటమ్స్ మీకు నచ్చినా, మీకు కూడా కావాలనిపిస్తుందా? అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది క్యాష్ కరోది. ఆ లింక్ ను క్లిక్ చేసి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు 25 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ఈ ఐటమ్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వీటిని మీరు క్యాష్ కరో ద్వారా షాప్ చేసి అన్ని యాప్లను ఈ ఒకే యాప్ ద్వారా కూడా మనం ఉంచుకోవచ్చు. ఇంకెందుకు లేటు, మా కిచెన్ ని చూపిస్తా చూడండి. అండ్ అంకల్ మాత్రం పెట్టకూరు. ఏదో నేను ఇప్పుడు కిచెన్ టూర్ చేస్తున్నాను కానీ హడావడిగా అన్ని దుడిచేసి లేకపోతే అన్ని సిట్రైట్ గా పెట్టి ఇంత సినిమా ఏం చేయలేదు. ఎట్లుందో నా కిచెన్ అట్లనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కిచెన్ టూర్ కోసం చదివి మళ్ళీ రేపు పొద్దున వీడియోలో ఏడుదాన్ని ఉంటే మీకు తెలిసిపోతుంది కదా. అందుకోసమే నా ఇల్లు నేను ఏమీ ముట్టలేను. రోజు ఎట్లుంటుందో అట్లనే మీకు చూపించేస్తున్నా. ఇగో ఇది మా సింకు. చండాలంగా ఉంటుంది సింక్ అని చెప్తే. వీడనేమో అంతా దీనికి కావాల్సిన సామాన్ ఉంటుంది అనమాట. ఇది ఉత్తరే ఇందులో వాటర్ ప్యూరిఫైర్ పెట్టిన కనిపించకుండా. రోజు ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని ఇందులో వాటర్ పెట్టుకోవాలి అనమాట. సో ఇది చిమ్నీ మంచిగా. అండ్ ఇదేమో నాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇక ఉప్పు, కారం, పసుపు, మసాలా డబ్బా, చిన్న చిన్న పల్లీలు, పుట్నాలు అవన్నీ ఉంటాయి. ఇలానేమో అటుకులు, శనగపప్పు, శనగపిండి, రవ్వ, ఇడ్లీ రవ్వ అవన్నీ ఉంటాయి అనమాట. అన్నీ కూడా నేను స్టీల్ డబ్బాలే అలవాటు చేసుకున్నా చాలా రోజులు వస్తుంది. అండ్ ఇంకోటి ఇదేంటి, అన్నీ అక్కడ నుంచి తీయకుండా కొన్ని చేతికందేటి ఎమర్జెన్సీలో కావాలి కదా, అదే ఇదనమాట. మా ఇంట్లో 2 ఆయిల్ డబ్బాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒక ఆయిల్ డబ్బానేమో రోజు వంట చేసుకునేది. ఈ ఆయిల్ డబ్బా ఏంది తెలుసా? నవ్వదు మరి, సరేనా? ఇప్పుడు బజ్జీలు, అప్పాలన్నీ చేసుకున్నాక నూనె మిగులుతుంది. ఆ నూనెను వాడేయొద్దు. అట్లా అని చెప్పేసి గిన్నెలలో పెడితే, మూతలు పెడితే ఒకసారి చక్కగా ఉంటుంది, ఒకసారి చక్కగా ఉంటుంది. ఎందుక ఇబ్బంది అని చెప్పేసి ఆ నూనెను సేవ్ చేసేటందుకు ఈ ఆయిల్ ఈ డబ్బాలు వేస్తాను అనమాట. మళ్ళీ ఏదైనా గోలించుకున్నది ఉందంటే దన్నం తీసి దీన్ని పోతుండేనా. ఇది నెయ్యి, నేను యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతా. అది ఇగో ఇక్కడనే ఇది పెట్టాలి. యాక్చువల్గా నాకు ప్లేస్ నీకు కాబట్టి ఇది. సో ఇట్లా నాకు స్పేస్ మిగులుతుంది అని చెప్పేసి ఇది తెప్పించుకున్నా. ఇది పెట్టేసి నా బుచ్చి రోలు. ఇది నేను చిలుకూరు టెంపుల్ కాడ కొనుక్కున్నాను. అండ్ ఇది టిష్యూ, అల్లం, చాయ్ బాగా తాగుతాం కాబట్టి ఇది ఎప్పుడు గిన్నె పెట్టుకొని ఉంటా. అండ్ ఇక్కడనేమో సిలిండర్ బుడ్డి, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఏంటి ఇంకా ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్ని గడ్డలే. అండ్ నెక్స్ట్ ఇలానేమో స్పూన్స్, రకరకాల స్పూన్స్. ఇవన్నీ కత్తులు, కటార్లేదు. ఇగో ఇదేంటి తెలుసా? స్టాప్లర్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏదైనా ప్యాకెట్ ఇప్పిన తర్వాత కొంచెమే మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత దాన్ని పెట్టాలంటే పెద్ద పని కదా. ఆ జిప్ లాక్ బ్యాగ్స్ ఏంటి ఉన్నాయి. నాకు మాత్రం ఇది ఈజీ. పొయ్యాలా, మిగిలిన దానికి ఇట్లా పిన్ను కొట్టాలా, దాచి పెట్టుకోవాలి. అందుకోసమే ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా. ఇక్కడ నేను అన్ని టిఫిన్ బాక్సులు, ఇంకేంటి చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ ప్లేట్స్, స్ట్రేలు, పెద్ద ప్లేట్లు, పొంగనాలది. మేము ఎన్ని రైస్ కుక్కర్లో వాడినామంటే ఇవి ఎన్ని ఉంటాయండి? 1, 2, 3, 4 రైస్ కుక్కర్లను వాడినాం మేము 5 సంవత్సరాల. ఇప్పుడు ఏప్రిల్ వస్తే 6 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. 6 ఏళ్ళ పెళ్ళిలో మేము 5 రైస్ కుక్కర్లను వాడినాం. అంటే ఆ లెవెల్ ఉంది వాడకం. అండ్ నెక్స్ట్ ఇక్కడనేమో కుక్కర్లు, చిన్న చిన్న గిన్నెలు, కంచుళ్ళు అవి ఉంటాయి. అండ్ ఇక్కడనేమో నాన్ స్టిక్ ఉంటాయి. ఒక రైస్ కుక్కర్ గిన్నె, నాన్ స్టిక్ ప్యాన్స్, మూతలు అన్నీ ఉంటాయి. తిట్టుకోకండి, నేను ఇట్లే పెట్టుకుంటాను, నాకు ఇట్లే వచ్చు. దాని తర్వాత దీని కిందనైతే ఇప్పటికీ ఏం పెట్టలేము, ఎక్స్ట్రా సిలిండర్ బుడ్డి అంతే. అండ్ ఇప్పుడు ఇదన్నమాట. సో ఈ చిన్న చిన్న మసాలాలన్నీ ఇట్లాంటి దాంట్లో వేసుకొని ఇడబెట్టుకున్నా. ఎక్స్ట్రా యాపిల్ సైడర్ వెనిగర్, ఇవన్నీ పెసరపప్పు, మినపప్పు, చింతపండు ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇగో గ్లాసులు, ఏమో గ్లాస్ బాటిల్స్. అండ్ ఇది చాపర్, బుచ్చి చాయ్ గ్లాసులు. ఇది ఇటు. అండ్ నెక్స్ట్ ఈ కింది సెక్షన్ అంతా మైక్రో ఓవెన్ సెక్షన్.
చిన్న చిన్న ఈ గరం పెట్టుకునేందుకు ఈ గిన్నెలు, మూతలు, ఇవేమో హాట్ బాక్సులు, ఇవేమో అని ఏమంటారు అంటే డబ్బాలు డిబ్బీలు కొనడం అంటే నాకు ఎంత ఇష్టం అనుకుంటారు అసలు. అబ్బా మా ఆయన ఎక్కడికైనా పోతే డబ్బాలు కొనంటే షాపింగ్కి దొరకపోతా అంటుండే. అట్లనే చిన్న చిన్న మస్తు ఖాళీ చేసిన తెలుసు సొంత ఇల్లు వచ్చినాక. ముందైతే ఎంత ఉంటుండే నా. ఇక ఇవి కసండిలు, ఇవి గృహప్రవేశం అప్పుడు కొన్నాం. 5 రకాలు పట్టుకొని వస్తారు కదా, ఒక దాంట్లో గోధుమలు, పప్పులు గిన్నె అదన్నమాట. నా మిక్సీ గిన్నెలు. అండ్ మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా పెద్దమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు, మేమందరం కూడా రైస్ ఇటువంటి గిన్నెలో పోసుకుంటాం. రైస్ డబ్బా ఇది. సో ఇలానే నేను రైస్ పోసుకున్నాం. ఇది వాటర్ కేటిల్, గరం పెట్టుకునేది, మిక్సీ, ఓవెన్. ఎప్పుడు వాటర్ బాటిల్స్ వీళ్ళు జిమ్ కోయేటప్పుడు కొండపోతారో నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈడ పెట్టేసిన. ఇది బ్రౌన్ రైస్ డబ్బా, అదేమో నార్మల్ రైస్ డబ్బా, అది నాది. ఇది రవిగాడికి, మా ఆయనకి, అందరికి అనమాట బ్రౌన్ రైస్ది. అది ప్రోటీన్ డబ్బా కాదు, తీసుకున్నాడు. ఇవి 2 ఏమంటారు టిఫిన్ డబ్బాలు. మీరు అనుకుంటారు అమ్మ నువ్వు వంట చేసి బాక్స్ పెడతా, నేనే పెడతా. చూడండి, ఇది మా ఆయనకి రోజు మంచిగా ఇందులో చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. ఒక దాంట్లో పప్పు, అన్నం అన్నీ వేసి బాక్స్ పెట్టి పంపిస్తా. ఇది రవిగడికి పెట్టి పంపిస్తా. అప్పుడప్పుడు చాలా తక్కువ వీడికి పెట్టేది, బట్ పెట్టి పంపిస్తా. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా లగేజ్ సామాన్ అన్నమాట. ముందు జాగ్రత్త కోసం తెచ్చి పెట్టుకున్న పప్పు పులు సామాను అంతా. మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్తారు ఎప్పుడైనా. ఇప్పుడైతే రఫ్గా చూడండి. ఇవేమో డబ్బాలు, ఏమంటారు మన చాయ్ గరం పెట్టుకునే ఎక్కువసేపు ఉండే ఫ్లాస్క్, బేషన్లు, బిందెలు. ఫస్ట్ అసలు ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఉంది కానీ అప్పుడు తెలుసా అసలు మేము మా పెళ్ళైనాక స్టార్ట్ చేసినప్పుడు వాటర్ క్యాన్స్ కూడా కాదు. ఇటువంటి బిందెలలో మంచిగా వాటర్ పట్టుకొని తాగేది. అందుకే 2 బిందెలు ఎందుకున్నాయి అని అంటే 2 స్టోర్ చేసుకొని పెట్టుకునేది. డే బై డే వస్తుంది కదా, ఒకరోజు ఇవి ఒకరోజు అవి. ఇవన్నీ నా మెమరీస్. నేను ఏడికి పడేను ఉంటాయి. ఈ బేసన్లు ఏంటి అనుకుంటుంటారు, 5 కిలోల గోధుమ పిండి కొంటే ఫ్రీ వస్తాయి. అవే ఇవి అప్పట్లో ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వస్తున్నాయి. అప్పటిదప్పటిదా నేను ఎప్పటిదని అనుకునేది. ఇది కొంచెం చెత్త ఉంటుంది, బట్ తప్పదు మీకు చూడాలి. చెప్తాను లేదు నీట్గానే ఉంది. ఇక గోధుమ పిండి డబ్బా, రొట్టెలు చేసుకునేందుకు, ఇడ్లీ కుక్కర్. ఎవరైనా పెద్దోళ్ళు వస్తే, పెద్దోళ్ళు కాదు బగ్గమంది వచ్చినప్పుడు చికెన్ అన్నం వండడానికి ఒక 2 గిన్నెలు. ఇవన్నీ రవిగాడు డైట్ ఫుడ్ తిని ఆ డబ్బాలన్నీ నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు నేను ఎవరికైనా ఏమైనా పెట్టియాలన్నా, లేకపోతే నేనేమన్నా ఆఫీస్కి కొండపోవాలన్నా, ఇంకేదన్నా పార్సల్ సెక్షన్ అంతా ఈ నుంచే నడుస్తుంది అనమాట. ఇదంతా కూడా అదే. ఇంకోటి ఏంటి, ఇటు సైడు వద్దులేండి, మొత్తం బొక్కే ఉంది. ఇటు మీద ఏమున్నాయో నాకు కూడా తెలియదు. అన్ని డబ్బాలు టిబ్బాలే, ఏం లేవు. ఇక్కడ అనిపించిందా చిన్న స్టవ్, అది మేము ఫస్ట్ సంసారం స్టార్ట్ చేసిన స్టవ్. ఒక ఇండక్షన్ స్టవ్ కూడా ఉండే. ఆ స్టవ్ ఇప్పుడు ఏడుందో ఏమో. ఓళ్ళు ఇచ్చేయమన్నా మేము వచ్చేసిన తర్వాత ఆ స్టవ్ అన్నీ అలా దోస్తులు ఇచ్చేయమన్నారు కానీ నేను ఇచ్చేయలే. నాకు ఉండాలి కదా మెమరీస్ అన్నీ. సో ఇదన్నమాట నా కిచెన్ టూర్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఈ ఇల్లుకు మనం ఏం చేయించుకున్నామంటే వీళ్ళు ఇచ్చిన వుడ్ వర్క్ మ్యాచింగ్గా మనకు కావాల్సిన దాని దగ్గర ఇంకా కొంచెం వుడ్ వర్క్ చేయించుకున్నాం, కలర్ చేయించుకున్నాం, పిఓపి చేయించుకున్నాం. ఇవి మాత్రం మనం చేయించుకున్నాం. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ తిట్టుకోవద్దు ప్లీజ్, సరేనా? ఇంకో పార్ట్ 2 మీరు దీన్ని మంచిగా చూస్తే పార్ట్ 2 డీటెయిల్గా చెప్తాను నేను, సరేనా? సో ఇది నా కిచెన్ టూర్. మేము ఇంట్లోకి వచ్చిన వెంటనే లాక్డౌన్ వచ్చింది. ఎప్పుడో లాక్డౌన్ ఎత్తేస్తారా, ఎప్పుడో ఆన్లైన్లో కొందామా అని నేను అన్ని కొని పెట్టిన ఆర్డర్లు వచ్చేసరికి లాక్డౌన్ అయిపోయి మళ్ళీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఆన్లైన్లోనే కొంటున్నాయి ఇప్పుడైతే. మ్యాక్సిమం కాదు, మొత్తంగా కూడా అట్లనే కొంటున్నా. నాప్కిన్స్, వీప్కిన్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే కొంటున్నా. సో మీరు కూడా నా లెక్కనే ఆన్లైన్లో షాపింగ్ చేసుకొని పైసలన్నీ మిగిల్చుకొని ఆ మిగిలిన పైసలతో మళ్ళీ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నా. అంతే, మనం కొనుడు పని ఇంకేం లేదన్నమాట. సో ఈ క్యాష్ కరో యాప్ అనేది ఆన్లైన్లో మీరు షాపింగ్ చేయడం ద్వారా మీ మనీని కొంచెం ఫ్రీగా మీకు ఇస్తున్నట్టే. మరి ఇంకెందుకు లేటు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయిన వెంటనే మీకు 25 రూపీస్ వస్తుంది. ఫైనల్గా మీరు వేరే లెవెల్లో షాపింగ్ చేస్తే మీకు వేరే లెవెల్లో క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ క్యాష్ కరో యాప్ ద్వారా. తొందరగానే నేను కూడా హోమ్ టూర్ చేస్తా, లేకపోతే ఇట్లనే పాటలు విడదీసి ఏడాది ఎలా తీస్తా.
అట్లా కాదు కానీ ఒకసారి హోమ్ టూర్ చేస్తా ఖచ్చితంగా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. తిట్టుకోకండి, నాకు వచ్చినట్టు నేను పెట్టుకున్నాను అంతే. బాయ్. మనం స్టార్ట్ చేయొద్దు, మళ్ళీ ఇలా గిరాకీ రాలేదు అనుకో, మనం కూడా పెట్టుకుంటాం. కష్టంగా వాళ్ళకి వెయిట్ చేద్దాం, అది తిన్నాక తిందాం మనం.